హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్కి సంబంధించి ఎన్టీఏ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ ఎందుకు ఇచ్చారంటే, నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అయింది. సో రీఫండ్ ఇచ్చేశారు. సో రీఫండ్ అనేది మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏ పేమెంట్ అయితే చేసామో ఆటోమేటికల్లీ రీఫండ్ అయిపోతుంది. అలాంటివి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అయింది. సో దాన్ని కాదు అని ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్ నోటీస్ ఇచ్చారు. సో ఈ అఫీషియల్ నోటీస్లో ఏముంది, సో మీరు యాజ్ ఎ పేరెంట్ కానీ యాజ్ ఎ స్టూడెంట్ కానీ మీరు ఏం చేయాలి, ఎలా చేస్తే మీకు ఫీజు రీఫండ్ వస్తుంది అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 7 days బ్యాక్ విజన్ అప్డేట్ ఛానల్లోనే నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. చాలామంది చూడలేదు. ఒకవేళ చూస్తుంటే మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. ఆ పర్టికులర్ వీడియోలో నేను చెప్పాను, సో ఎన్టీఏ రీఫండ్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతుంది. సో ఏదైతే అప్లికేషన్ చేసామో ఆ అప్లికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ రీఫండ్ అనేది చెయ్యరు. అలా చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వరు. సో అలా కాకుండా మీకు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయమని కంప్లీట్గా మళ్ళీ ఎన్టీఏ వాళ్ళు ఒక లింక్ అనేది జనరేట్ చేస్తారని ఆ పర్టికులర్ వీడియోలో చెప్పాను. సో ఆ పర్టికులర్ వీడియోలో ఏదైతే ఉందో సో ఎన్టీఏ నోటీస్లో కూడా అదే ఉంది. ఓకేనా? సో ఇదంతా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో విజన్ అప్డేట్ నుంచి మనం ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం కదా. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు టెస్ట్ అనేది రాయొచ్చు. సో రేపు మళ్ళీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. 21st రోజు కండక్ట్ చేస్తాము. 24th రోజు మళ్ళీ ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మనకు ఈ పబ్లిక్ నోటీస్ చూసినట్లయితే, ఈ పబ్లిక్ నోటీస్లో ఏవైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయో, సో మీ లాగిన్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసి అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సో మనకు టెంప్లెట్ ఉంటుంది. అందులో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే సో మీకు ఫైనల్గా ట్రీట్ చేస్తారు. వాటికి అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత సార్ మా పేరెంట్స్ది పెట్టాలా లేదా స్టూడెంట్స్ది పెట్టాలంటే మీకు నచ్చింది ఎవరైనా పెట్టండి. మీరు ఏదైతే కన్సెంట్ ఇస్తున్నారో అంటే మీరు లాగిన్ అయ్యి ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఫీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మీరు అప్లోడ్ చేయడానికి మీకు ఛాన్స్ ఎప్పటివరకు ఇచ్చారంటే 27th May సో 12 PM వరకు, అంటే 11:50 PM వరకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా క్యాండిడేట్స్ ఇంకా మాకు డౌట్ ఉంది అని అంటే క్యాన్సల్డ్ చెక్ అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు. క్యాన్సల్ చెక్ ఏదైతే ఉందో అది ఆప్షనల్. సో నేను ఆల్రెడీ 7 days బ్యాక్ చెప్పిన వీడియోలో చెప్పాను, మీ పిల్లల్ని ఎవరైతే మీరు షార్ట్ టర్మ్ పంపిస్తూ ఉన్నారో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ ఇచ్చి పంపించండి. మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అక్కడ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు అప్డేట్ చేసుకుంటాడని చెప్పడం జరిగింది. మరి మీరు పంపించారా లేదా నాకు తెలియదు. ఇప్పుడు మీరు సపరేట్గా లాగిన్ అయ్యి సో అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ మీ పేరెంట్ అయినా ఇవ్వచ్చు, మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు. ఎవరిది ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా? IFSC కోడ్ సో మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది. అండ్ అకౌంట్ నంబర్, బ్యాంక్ నేమ్ ఇది ఆప్షన్ అనమాట. అప్లోడ్ కాపీ ఆఫ్ క్యాన్సల్ చెక్ ఏదైతే ఉందో ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ ఉంది కదా, అది కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే? సో అప్లోడింగ్ ప్రాసెస్ సంబంధించి వీడియో చేయాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చినట్లయితే నేనే మీకు చెప్తాను ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి ప్రాసెస్ అని. ఓకే? వీడియో వేసి పెడతాను. సో ప్రతి ఒక్కరు అప్డేట్ చేయండి. ఆల్మోస్ట్ 372 కోట్ల రూపాయలు స్టూడెంట్స్ ఒక బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఎన్టీఏ వాళ్ళు పంపించడం జరుగుతుంది. మిస్టేక్స్ చేయొద్దు, పర్ఫెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.